మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ప్రస్తుతం కుమార్ గారు ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. ఐటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. ఇటీవల ఒక వీడియో చూశారండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుని దొరుకుతారు. ఆయన ఊదడానికి ఇష్టపడ్డు. ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు. ఒప్పుకుంటారు అంతే. ఇంకొక వీడియోలో చూసా, నా పుట్టినరోజు సార్ అంట. నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానుకిస్తారు, కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు. మందు ఎందుకు అంతలాగా? అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. పుట్టినరోజు సార్ నాది. పుట్టినరోజు? అవును సార్. కావాలండి ఇదిగోండి సార్, కావాలండి సూపర్ సార్. నా పుట్టినరోజు సార్. నేను ఇన్స్టాగ్రామా? పుట్టినరోజు సార్ ప్రామిస్ సార్, అందుకే తాగే సార్. పుట్టినరోజు అయితే తాగేస్తావా? తాగండి సార్, చూస్తాను. బాబు నీ దగ్గర చాలా స్మెల్ వస్తుంది. బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొనేది? నేను 9 సంవత్సరాలు అయింది. 9 నెలలు సార్. 9 నెలలు. అవును సార్. తాగకూడదు కదా మెల్లగా. సరే సార్, ప్లీజ్ సార్. ఏంటి సరే సరే సార్. మళ్ళీ హార్లో సైరన్ లేజ్కి వెళ్తున్నా. సరే ఈ క్యాబ్ తీయద్దు సార్, ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే వదలకూడదు. నీ కళ్ళు చూసే అర్థమైపోయింది నువ్వు తాగున్నావు. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదమని సేపు వద్దాను. ఓకేనా? ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది. పడుకోడు. వద్దు 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 వద్దు. ఓకే. ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఇదే ఇంతకుముందు వదలేదని ఫస్ట్ టైం అని ఊతాం ఏదన్నా చెప్తున్నా కదా. ఎంత వచ్చింది చెప్పు, నోటితో చెప్పు. ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు టూ వీలర్ మీద, నేను ముగ్గురే అని అంటాడు, నేను వెనక నలుగురున్నారు అంటాడు. ఆయనకి ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది. పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని, మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే 35 రూపాయలు చలాన్ కొడుతున్నాం. ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే. మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద, అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు. మీరు తాగాడు, ఈయన తాగాడే నువ్వు తాగావా? ఈయన తాగాడే నువ్వు తాగావా? ఆయన తాగాడని నువ్వు తాగా, ఈయన తాగాడే ఈయన తాగాడు. చెయ్యేస్తే చెయ్యి నా చెయ్యి నలుగురు వెళ్ళే సార్. 4 రన్ ఇలారా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాడ 90 అన్నావు, 90 తాగాను. మరి క్వార్టర్ అంటున్నావు ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? 90 తాగాను. మరి క్వార్టర్ అంటున్నావు ఇప్పుడు సరే మళ్ళీ అది కూడా వచ్చిద్దాం. ఏది ఎప్పుడు 4కి తాగాను. అది ఎందుకు వస్తుంది ఇక్కడికి? నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి, అది అక్కడే ఉంటుంది. తమ్ముడా నాకు మా నీ రిలేషన్ వద్దురా బాబు. నిజంగా ఇంకొకసారి తప్పు చేస్తే నేను అది చాలా షేడ్స్ ఉన్నాయి అబ్బాయి. నోట్లో పెట్టు, పెట్టు నోట్లో పెట్టు ఒకసారి. మీకు అర్థమవుతుంది సార్. మొత్తం నలుగురు ఎక్కారు కదా మీరు బండి మీద. ముగ్గురు కలిసి నలుగురు బండి ఎంతమంది ఎక్కారు బండి నడిపోడు నీకే తెలియట్లే. శివ నీ బండి మీద ఎక్కిన నన్ను అడుగు, లేదు నేను చెప్తాను ఎవరో. 4 ముగ్గురు మొత్తం సీట్ అంతా ముగ్గురు ముగ్గురే ఇద్దరం వచ్చామా, 4వోడు నాకు తెలియదు. ఇలాంటి ఫన్ వీడియోస్ మాకు దొరుకుతున్నప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇరిటేట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మీ పేరు ఏం పేరు ట్రాన్స్ఫర్ చేస్తాను, వాడు తెలుసా నాకు ఇది తెలుసా. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఎలాగ ఓపిక్గా వింటారడం కాదు ఉంటారు. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అంత సహనం ఎలాగొస్తుంది? ఇది కేవలం ఉద్యోగం దీంట్లో చేస్తున్నారా, ఒక ప్యాషన్గా చేస్తున్నారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ స్థాయికి వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టం, ఆ జర్నీ చెప్పండి. సార్ నమస్తే అండి. నా పేరు జీవీఎన్ కుమార్.
నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు మాది. నేను 17.5 ఇయర్స్కి ఆర్మీకి వెళ్ళానండి. ఆర్మీలో నేను ఎంటీ డ్రైవర్ని. అంటే 17 వెళ్ళాను. 17 ఇయర్స్ ఆర్మీలో చేశాను. 17 ఇయర్స్ ఆర్మీలో చేసిన తర్వాత మళ్ళీ 2013 లాస్ట్లో బయటకు వచ్చానండి. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు పోలీస్ అవ్వాలని ఒక ఇది, అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నది. అంటే నేను నా పాలకొల్లో చూసినప్పుడు బోస్ గారు అని చెప్పి ఒక ఎస్ఐ గారు ఉండేవారు. ఆ టైంలో ఆ ఎస్ఐ గారు బుల్లెట్ మీద తిరుగుతుంటే మాకు అనిపించింది అనమాట, ఎస్ఐ గారిలా మేము కూడా అవ్వాలని. అదే నాకు బాగా నాటుకుపోయింది, అవ్వాలనుకున్నాను నేను. తర్వాత అంటే 89 బ్యాచ్ అనే కదా మీరు చెప్పేది. ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు సార్ నాకు, నిజంగా ఆయన ఏ బ్యాచ్ కూడా తెలియదు నాకు. ఆయన తర్వాత కేసు వేయలేండి. అవునండి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో చదివేస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి 2013లోని నేను భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ మన సికింద్రాబాద్లో ఉంది సార్, అక్కడ దిల్సుఖ్ నగర్, అక్కడికి వెళ్ళా. 2 మంత్స్లో అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎందుకంటే 17 ఇయర్స్ నేను బుక్స్ వదిలేసిన తర్వాత చదివినది గుర్తుంటలేదు నాకు. అలాగే ఇంకా ఇలాగ ఏమవుతుందో అర్థం అవ్వకపోతే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఏంటో ఇది అసలు నాకేమో అర్థం అవ్వట్లేదు, ఎక్కట్లేదు నాకంటే. అడుగుతాను, నువ్వు చదువుతూ ముందుకెళ్ళిపో, చదువుతూ ఉండు, దాంతోపాటుగా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తావు అన్నాడు. చదువుతూ అలాగే చదువుతూ 1 ఇయర్ తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నిజంగా నేను చదివింది అక్కడ నాకు ఆటోమేటిక్గా ఆప్షన్లో వచ్చేస్తుంది. అలాగే నేను ఈ 2016లో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టానండి. ఆర్మీ తర్వాత ఆర్మీలో ఎక్కడ పని చేస్తారండి మీరు? ఆర్మీలో ఆల్ ఇండియాలో మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ నాకు లే లదాఖ్ అండి, 618 టీబీటీ కంపెనీ. నేను ఎంటీ డ్రైవర్ని కాబట్టి మాకు సంబంధించి ఫార్మేషన్ సెపరేట్గా ఉంటుంది. ఓన్లీ ఎంటీ డ్రైవింగ్. నేషనల్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆర్మీలో వాళ్ళందరికీ కూడా డ్రైవర్స్ ఓన్లీ ఏసీ ఎంటీ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గారికి కానీ వైస్ చీఫ్ గారికి కానీ అందరూ కూడా డ్రైవర్లు అందరూ. లదాఖ్ తర్వాత ఎక్కడ చేశారు? లే లదాఖ్ తర్వాత మీరట్ వచ్చానండి. 5122 ఏసీ పెట్టాలని చెప్పి మీరట్, అది మనకి ఢిల్లీకి ఆనుకుని ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నేను 5131 ఏసీ పెట్టాలని చెప్పి శ్రీనగర్ వెళ్ళాను. మళ్ళీ శ్రీనగర్ నుంచి మళ్ళీ 516 ఏసీ పెట్టాలని చెప్పేసి గంగానగర్, అది కూడా మనకి పాకిస్తాన్ బార్డర్ అది. ఆ తర్వాత మళ్ళీ సదరన్ కమాండ్ పూణే తర్వాత మళ్ళీ భోపాల్ వెళ్ళండి. భోపాల్ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ బెంగళూరులో మళ్ళీ మాకు క్లోజింగ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ రిటైర్ అయ్యి బయటకు వచ్చాను. సార్ 7 సంవత్సరాలు ఆర్మీలో బాగా గుర్తింపున సంగతి చెప్పండి. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే ఫస్ట్లోనే నాకు బాగా ఇదైంది. అంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి నేను ఒకసారి డ్రైవింగ్ చేస్తా అక్కడ జిలేబీ మూడ్ అని ఉంటుంది. అంటే మనకి శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడ్ అని తగ్గుతుంది. ఆ జిలేబీ మూడ్ దగ్గర నాకు ట్రైనింగ్, నేను కో డ్రైవర్ నాకు ఇచ్చాడు. అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి. అయ్యంటే ఇప్పటిలాగా మనకి పవర్ స్టీరింగ్ కదా, మనం కట్ చేస్తే మళ్ళీ దాన్ని మనమే లాక్కోవాలి. నాకు అంత ఐడియా లేదు. ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వ్యూ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది. అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలే, బండి వెళ్ళిపోయింది కిందకి. జిలేబీ కిందకి లోయలోకి వెళ్ళిపోయింది. అయ్యో, లోయలోకి వెళ్ళిపోతే ఇద్దరం కూడా స్పాట్ అయిపోయాం అనుకున్నారు అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొమ్మల బయటకు వచ్చాను. అది ఏషియన్ నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్పేసి లేలో ఉంటుంది, అది మొత్తం ఎయిర్ కండిషన్ హాస్పిటల్. అది నాకు ఇప్పుడు కూడా గుర్తుండిపోయే విషయం అక్కడ. అసలు జిలేబీ వరకు తిని వచ్చారు. ఓకే, తర్వాత వారికి సంబంధించి నేను లేలో ఉండగానే మనకి కార్గిల్ వారు మా టైంలోనే జరిగింది అక్కడ. కార్గిల్ వారు కూడా మనకి సెలవు వెళ్ళాలనుకుంటే కనుక లే నుంచి శ్రీనగర్ రావాలంటే కనుక జమ్మూ రావాలన్నా కానీ ఇక్కడ మన కార్గిల్ మించి రావాలి. మనకి ఇలా రోడ్డు మించి వెళ్తా ఉంటే పక్కన నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి పక్కన ఉన్న కొండలపై నుంచి వాళ్ళ అవన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు మనల్ని. ఈ కాన్వాయ్ మొదలైందంటే కాన్వాయ్ మీద వాళ్ళు ఈ గోళాలు అవి కూడా ఇసురుతూ ఉంటారు. అంటే కొన్ని టైమ్స్ని బట్టి కొన్ని బళ్ళు వదులుతూ ఉంటారు మా వాళ్ళు వాళ్ళకి అక్కడ. అది బాగా గుర్తుంది. అది బాగా గుర్తుంది. కొంతమంది నా కళ్ళు ఎదురుగానే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి అక్కడ, కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ. సార్ వెళ్ళి ఇక్కడ నుంచి పాలకొల్లు నుంచి వెళ్ళారు అక్కడికి. అక్కడ మీకు ఆ వాతావరణం అడ్జస్ట్ అయిందా? కంప్లీట్గా చలేస్తుంది లేక్ కదా అది? లేదండి, నేను చెప్పాలంటే ట్రైనింగ్ బెంగళూరులో అయిన తర్వాత ఆ సంవత్సరం అయిన తర్వాత మాకు 600 టీబీటీ కంపెనీ ఒక్కడనే మా ట్రైనింగ్లో అందరిలో మా 9 మంది బ్యాచ్, మేము 9 మందిలో ఒక్కడనే 600 టీబీటీ కంపెనీ లేలో పంపించారు. అది కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కించారు, లేలో దింపారు. ఢిల్లీలో చలికి నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే మనకు చలి అంటే తెలియదండి అసలు. ఢిల్లీలో చలికి తట్టుకోలేదు. అటువంటిది అక్కడ తీసుకెళ్ళి లేలో ఐఎల్ అంటారు, ఇండియన్ లిమిటెడ్ చెప్పి ఇందిరాగాంధీ రష్యా ఇచ్చానండి మనకి పెద్ద పెద్ద. దాంట్లో కనీసం ఒక 6-7 పెద్ద పెద్ద ట్రక్కులు పడతాయి దాంట్లో. అటువంటి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళేది. కింద నుంచి వెనకాల నుంచి ఓపెన్ అవుతుంది అది.
ఓపెన్ అవ్వగానే ఆ గాలికి నాకు మొత్తం కాళ్ళు చేతులు కూడా వణికిపోయి అయిపోయినాయి. బయటికి రాగానే పక్కనే మాకు ఒక రూమ్ కింద ఒక హాల్ కింద ఉంటుంది, హాల్లో పంపించారు మమ్మల్ని. హాల్లో పంపితే దాంట్లో బుఖారీ అంటారు, అంటే నేల బొగ్గుతో అది రూమ్ అంతా హీట్ చేస్తూ ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్న. నేను తీసుకెళ్ళి ఈ చేతులు ఎలా తీసుకెళ్ళి దాని మీద పెట్టేశాను, పట్టుకోలేక చేతులు కాలిపోయాను. ఫస్ట్ చేతులు కాలిపోయాయి నాకు. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్లౌస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ కోట్లు, దానికి సంబంధించిన సెపరేట్ క్లోతింగ్ ఉంటుంది. ఆ క్లోతింగ్ వేసుకోకపోతే అక్కడ బతకలేవండి. అంటే ఇక్కడ చలి ఏంటంటే మనకి ఓన్లీ పైన మన శరీరానికి మాత్రం తగులుతుంది, అది డైరెక్ట్ లోపల ఉన్న ఎముకలు తగులుతుంది. అది అక్కడ ఉండి గాలిని కూడా మనం డైరెక్ట్ గాలి వేస్తుంటే మనం ఇలాగ నుంచి మనం ఆ గాలిని మన శ్వాస తీసుకోలేము, అంత బరువుగా ఉంటుంది గాలి. మంచి అనుభవం ఉంది. అంటే భూలోక నరకం టైప్లో ఉంటుంది. కొత్తగా వెళ్ళినోడికి, అక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ పిల్లలు మామూలు మంచు దెబ్బల మీద వాటి మీద సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మనం కానీ అటువంటి చేస్తే మనకి ఇట్లోని ఐస్ పట్టేసి అక్కడ కటింగ్ చేయడమే. అంటే మీరు త్రుట్లో తప్పించుకున్నారు అంటే జిలేబీ కాకుండా ఏమైనా వారం దీంట్లో అంటే వారంలో మేము ఎంటీ కాబట్టి మేము వారానికి సంబంధించి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అవి అంటే ఆ టైంలో మీకు వాళ్ళు టార్గెట్ చేయలేదు ఇక్కడ? ఆ టార్గెట్ చేసినా కానీ మేము కొద్దిగా సైడ్కి ఉంటాం, దగ్గర వరకు వెళ్ళమండి మేము, అందుకని మాకు టార్గెట్ ఎక్కువ అవ్వలేదు. మేము తర్వాత ట్రైనింగ్ బెంగళూరు వచ్చారు, తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారు. అవునండి, 2018లో వచ్చారు ఇక్కడ. 2018 ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ అండి. విజయవాడలోనే సిఎస్డబ్ల్యూ మన సిటీ సెక్యూరిటీ వింగ్లో చేశానండి. ఆ తర్వాత 6 years చేసిన తర్వాత మళ్ళీ మా సిపి గారికి నేను ట్రాఫిక్ చేస్తానని చూంటే రాజశేఖర్ బాబు గారు మళ్ళీ నాకు అక్కడి నుంచి ఇలా తీసుకున్నారు, పెద్దోడు తీసుకున్నాను. ఎవరు వెంకటేష్ వెంకటేష్ కదా పెద్దోడు చిన్న హెల్మెట్ ఏదండి? ఎక్కడండి? ఇక్కడే అది కదండి, బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోమని పదే చెప్తున్నాం. ఇదే జంక్షన్ లో రోజుకి 60,000 కనిపిస్తుంది. అయినా కానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడే అన్నారు. పెద్దోడు తీసుకున్నారు, విక్టర్ వెంకటేష్ గారు పెద్దోడు అండి. మరి ఎవరండి మరి? చిన్నోడా? బండి వేరే నడిపేవా లైసెన్స్ లేకుండా? ఎంత వయసు? 18? అండర్ ఏజ్, హెల్మెట్ లేదు, ఇంకా బండి కూడా మీదా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? చుట్టాలతో. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఆర్సీ కానీ? ఏ ఊరు మీది? శ్రీకాకుళమా? బండి వేసుకొస్తారండి అక్కడి నుంచి? చెప్పులు కొని వచ్చాము, వెళ్ళాల్సింది టెలిఫోన్ మళ్ళీ రిటర్న్ వచ్చాను. హెల్మెట్ అయినా మినిమం పెట్టుకోలేదు కదా? చదువుకుంటున్నారా? ఇంటర్. నీది శ్రీకాకుళమేనా? నీ బండి సీజ్ అవుతుంది తెలుసా మీకు? 11,000 ఫైన్ పడుతుంది మీకు, అండర్ ఏజ్ వితౌట్ లైసెన్స్. మీకు బండి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి అవి కూడా దీని బెడ్ మీద పేరు మీద పడతాయి. మొత్తం 11,000 రూపాయలు ఫైన్ కడితేనే రిలీజ్ చేస్తారు. స్కూల్లోని అవేర్నెస్ ప్రోగ్రాంలు అయ్యి లేవా? ఏమని ట్రాఫిక్లో ఎలా ఉండాలి, ట్రాఫిక్ బండి నడుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి చెప్తారు కదా? 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అన్ని తరగతుల్లోని ట్రాఫిక్ గురించి చెప్తారు. జేబ్రా లైనింగ్ గురించి, సిగ్నల్స్ గురించి, హెల్మెట్ పెట్టుకుని నడపాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నీ చెప్తారుగా. మరి లైసెన్స్కి ఎన్ని సంవత్సరాలు నిండాలి? 18. 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్. మీకు 18 వచ్చినాయి కాబట్టి మీరు దేంట్లోకి వస్తారు? మీరు అండర్ ఏజ్లోకి వస్తారు. మీరు బండి నడిపినందుకు మీకు 5,000 అయితే, బండి ఇచ్చినందుకు ఓనర్కు 5,000. మీరు ఇంకో దీంతో ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో 3 నెలల వరకు బండి ఓనర్కి 3 నెలల వరకు జైలు పడుతుంది. చెప్పారు సార్ చాలా మంది. మరి అయినా సార్ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు? మరి దగ్గరికి వచ్చాం సార్, చెప్పులు కొనుక్కున్న తర్వాత దారి మర్చిపోతాం సార్. మరి వెళ్ళండి, మీ పెద్దోళ్ళకి ఫోన్ చేసుకోండి, బండికి ఇలాగ ఫైన్ పడింది, ఇంత ఫైన్ కడితేనే కానీ ఏమనంటున్నారు, ఏం చేయాలో కనుక్కోండి. లేకపోతే కనుక ముత్యాలంపాటు ట్రాఫిక్ స్టేషన్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది, అక్కడికి రండి సాయంత్రం మీ పెద్దోళ్ళు తీసుకుని. ఓకే వెళ్ళండి. లైసెన్స్ ఉందా మీకు?
ఆ? లైసెన్స్ లేదా? వయసు ఎంత? 27. హెల్మెట్ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు వచ్చేటప్పుడు తీసాను. ఇప్పుడే అంటే నేను చూస్తున్నప్పుడు నాకు తెలియాలని చెప్పి హెల్మెట్ తీసి నాకు పట్టుబడాలని చెప్పి బ్యాటరీ ఉంది మన బ్యాటరీ డెలివరీ ఇచ్చేసి వీటి నుంచి వస్తాం. అదే ఇక్కడ పోలీసులు పట్టుకుంటారా లేదా అని చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టారా? లేదు మామూలు తీసాను ఇక్కడ మామూలుగా బండి తీసి ఇక్కడ డెలివరీ కోసం అని చెప్పి తీసి వస్తున్నాను. పక్కనే స్టోర్ మాది ఆర్టీ కంపెనీ చెప్తున్నామని చెప్పి మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా నీ? పెట్టుకోవాలి. ఇక్కడ డెలివరీ ఇచ్చేసి ఇప్పుడు తీసాను. లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంత పడుతుంది తెలుసా? ఎంత? అన్నీ నాలెడ్జ్ ఉంది. 5,000 రూపీస్ లైసెన్స్ లేకపోతే. మరి డెలివరీ కోసం ఇచ్చేసి అసలు బండి నడపాలంటే ముందు లైసెన్స్ ఉండాలి అక్కర్లేదా? హెల్మెట్ అయితే చాలా దూరం ఇంకా ఉండాలిగా. మరి ఏది లైసెన్సే లేదు, ఇంకా హెల్మెట్ అయితే కాళ్ళ దగ్గర పెట్టారు. అంటే వైలేషన్ చేస్తే మేము పట్టుకోవా ట్రైల్ వేస్తారు. ఏది మన ఆలీ గారు ఏదో చెక్ చేస్తాడు కదా, మిషన్ పని చేస్తుందో లేదో అలాంటి కాదు. ఆ టైప్లో మమ్మల్ని అయినా చెక్ చేస్తున్నారు. ఇలా పట్టుకుంటారా పట్టుకోరా, ఫైన్ వేస్తారా వేయరా? ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. మరి మీరు వైలేషన్ అదే ఎలా ఉండవు సార్ హెల్మెట్? హెల్మెట్ ఇది చాలా బరువు కూడా ఉంది. 2000 సార్. బరువు కూడా ఎక్కువ ఇది. నాది R15 అండి, తమ్ముడిది. R15 దానికన్నా పెడతావా? నా దానికి అనుకోండి సార్, పెట్టుకోకుండా అసలు అన్న బండికి. ఇది ఇప్పుడు డెలివరీ ఇచ్చేసి కదా R15 అడుగుతున్నా. మరి నీ లైసెన్స్ ఎంత తీసుకోలే? డబ్బులు లేవు సార్ దానికోసం. R15 నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు. లాస్ట్ 2 months నుంచి లీటర్ 30-35 కిలోమీటర్లు వస్తుంది. ఆ బండి నడిపి వాడి దగ్గర డబ్బులు లేవు, లైసెన్స్ తీసుకోలేదు. నిజంగా సార్. ఇక్కడ కనిపిస్తుందా? జాబ్ లాస్ అయింది సార్ లాస్ట్ 2 months నుంచి. అది చెప్పు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పాలి, అంతేగాని డబ్బులు లేవు R15 నడుపుతాను నేను. అలాంటి మన సిపి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మినిమం అండ్ మ్యాక్సిమం సిటీ లిమిట్స్లో ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ పెట్టించుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే కంపల్సరీ ఫైన్ పడుతుంది. ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీరు లైసెన్స్కి ఎంత పడుతుంది? 5,000. 2 కలిపి 6,000 ఫైన్ కట్టుకుని వెళ్ళాలి.